అందరికీ నమస్తే. నేను మీ యశస్వి సంతోష్, ఎడ్యుకేషన్ కౌన్సిలర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్పార్క్ అకాడమీ. మా పాత వీడియోస్లో తెలంగాణ స్టూడెంట్స్, ఆంధ్ర స్టూడెంట్స్ కామెంట్ చేశారు దట్ కాలేజెస్ గురించి చెప్పండి, ఏవి టాప్ కాలేజెస్, అసలు ఏ కాలేజ్ అప్లై చేయాలి, ఏ బ్రాంచ్ అప్లై చేయాలి, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది ఎస్పెషల్లీ తెలంగాణ స్టూడెంట్స్కి. ఈ వీడియోలో మనం డీటెయిల్గా చూద్దాము. వీడియోని లాస్ట్ దాకా చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ సో దట్ యూ డోంట్ మిస్ అవుట్ ఆన్ ఎనీ వీడియోస్ విచ్ వి పోస్ట్. సో మీరు అడిగినట్టు మేము మీకోసము ఒక లిస్ట్ ఆఫ్ అరౌండ్ 50 కాలేజెస్ మీకోసం తీసుకొచ్చాను తెలంగాణలో. సో మేము ఇవి అన్నింటిలో టాప్ కాలేజెస్ టియర్ 1, టియర్ 2, టియర్ 3 అని డివైడ్ చేసాము. ఈ టాప్ కాలేజెస్ లిస్ట్ కూడా ఎలా తయారు చేసామంటే, ఫస్ట్లీ లాస్ట్ 4-5 ఇయర్స్ స్టూడెంట్స్ ఎలా ఆప్షన్స్ ఇచ్చారు, అది ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి కాలేజ్లో, థర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ స్టాఫ్ ఎలా ఉన్నారు, ఫోర్త్ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది, అంటే ఫీజు అబ్నార్మల్గా పెంచారా ఆర్ నార్మల్గా పెంచారా, అవన్నింటి బేసిస్ మీద మేము ఈ వీడియో అనేది చేసాము. సో ఈ అనాలిసిస్లో మేము వీఆర్ ఓన్లీ గివింగ్ యూ సజెషన్స్. వీ రికమెండ్ మీరు కూడా రీసెర్చ్ చేసి ఫైనల్ లిస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్లీ మనం ఈ అనాలిసిస్ చూసామంటే ద ఫస్ట్ ఆస్పెక్ట్ ఇస్ టాప్ కాలేజెస్ ఏవి తెలంగాణలో, ఇంజనీరింగ్ కాలేజెస్. సో ఫస్ట్ బెస్ట్ కాలేజ్ ఏంటంటే ఇంజనీరింగ్లో మీకు జేఎన్టీయూ అండ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఈ రెండు టాప్ కాలేజెస్ ఎందుకంటే గవర్నమెంట్ కాలేజెస్, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కాలేజెస్, అండ్ దీంట్లో మీకు ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ టు స్టడీ ఇన్ టాప్ లెవెల్ కాలేజెస్ విచ్ ఇస్ ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ టాప్ ఎన్ఐటీస్ ఆల్సో. అంటే ఎన్ఐటీస్ ఆబ్వియస్లీ బెస్ట్, కానీ ఇవి ఆల్మోస్ట్ ఆన్ పార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీజ్ కానివ్వండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలమ్నై కానివ్వండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ కానివ్వండి, ఇవన్నీ మీకు ఉంటాయి. నెక్స్ట్ మీరు చూసారంటే సిబిఐటి. సిబిఐటి గురించి చాలామంది వినే ఉంటారు. సిబిఐటి ఇస్ ది టాప్ ప్రైవేట్ కాలేజ్ ఇన్ తెలంగాణ. ఈ సిబిఐటి కూడా లాస్ట్ ఆల్మోస్ట్ 10-15 ఇయర్స్ నుంచి ఇదే టాప్ పొజిషన్ ఆక్యుపై చేస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైవేట్ కాలేజెస్. అదే నెక్స్ట్ చూసారంటే వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. వాసవి కూడా సిబిఐటి పక్కనే ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో దిస్ ఇస్ ది సెకండ్ బెస్ట్ ప్రైవేట్ కాలేజ్. దీని తర్వాత స్టూడెంట్స్ ఆర్ గివింగ్ ప్రిఫరెన్స్ టు ది 5-year ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. ఇది జేఎన్టీయూ హైదరాబాద్ కిందనే వస్తుంది, బట్ ఈ 5-year ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. సో స్టూడెంట్స్కి ఆపర్చునిటీ ఉంది బీటెక్ ప్లస్ ఎంటెక్, బీటెక్ ప్లస్ ఎంబీఏ బై జేఎన్టీయూ. అంటే మీరు 4 years ఆఫ్ ఇంజనీరింగ్ ప్లస్ 2 years మాస్టర్స్ చేయడం కన్నా 5 yearsలో మీకు 2 degrees ఇస్తారనమాట. దట్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. సో ఇది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ గర్ల్స్ స్టూడెంట్స్కి, దిస్ ఇస్ ఎ గర్ల్స్ కాలేజ్. గర్ల్స్ స్టూడెంట్స్కి ఇది టాప్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ గుడ్ కాలేజ్. చాలా ఇయర్స్ నుంచి అగైన్ ఫ్రమ్ లాస్ట్ కపుల్ ఆఫ్ డెకేడ్స్ దిస్ హెస్ బీన్ వెరీ వెరీ పాపులర్. దెన్ వచ్చేసి విఎన్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాచుపల్లిలో ఉంది. విఎన్ఆర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది టాప్ కాలేజెస్ ఇన్ తెలంగాణ. దీని తర్వాత మీకు ఇవి సీక్వెన్స్ ఎలాగైనా తీసుకోవచ్చు. అకార్డింగ్ టు అస్ విఎన్ఆర్ తర్వాత మీకు గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వస్తుంది, దెన్ సివిఆర్ వస్తుంది, దెన్ శ్రీనిధి వస్తుంది. సో ఈ సీక్వెన్స్ అనేది మీరు అలా తీసుకోవచ్చు. బట్ ఇవి మీరు చూసారంటే జేఎన్టీయూ, ఓయూ, సిబిఐటి, వాసవి, జేఎన్టీయూ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్, నారాయణమ్మ, విఎన్ఆర్, ఇక్కడ దాకా అయితే ద సీక్వెన్స్ ఇస్ ది సేమ్. దాని తర్వాత హియర్ అండ్ దేర్ యాజ్ ఐ టోల్డ్ యూ ఇట్ డజంట్ మ్యాటర్. సో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ గోకరాజుకి ఇవ్వండి, దెన్ సివిఆర్కి ఇవ్వండి, దెన్ శ్రీనిధికి ఇవ్వండి. దీని తర్వాత యూ హ్యావ్ యువర్ అదర్ కాలేజెస్ లైక్ ఎంవిఎస్ఆర్, వర్ధమాన్, కేశవ్ మెమోరియల్, ఇక్కడి దాకా ఎంజిఐటి ఈజ్ ఆల్సో దేర్. ఇక్కడి దాకా దీస్ ఆర్ ఆల్ యువర్ టియర్ 1 కాలేజెస్. సో ఈ 15 కాలేజెస్ వచ్చేసి దిస్ ఈస్ ఆల్ యువర్ టియర్ 1 కాలేజెస్. అండ్ బీవీఆర్ఐటి కూడా ఉంది. బీవీఆర్ఐటి అగైన్ ఇట్ లాస్ట్ 2-3 years చూసామంటే ఇది కూడా టియర్ 1లో ఉంది, అండ్ ప్రాబబ్లీ సుల్తాన్పూర్ అండ్ కరీంనగర్ కమ్స్ ఇన్ టియర్ 2, డజంట్ మ్యాటర్. బట్ మీరు ఈ లిస్ట్ ఇచ్చాక బీవీఆర్ఐటి ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. దెన్ నెక్స్ట్ లిస్ట్కి వచ్చామంటే అగైన్ 2 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, జేఎన్టీయూ కరీంనగర్, జేఎన్టీయూ సుల్తాన్పూర్. సో ఎవరైతే గవర్నమెంట్ కాలేజ్లోని చదవాలనుకుంటున్నారో, లో ఫీజులో చదవాలనుకుంటున్నారో ఈ 2 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. దెన్ మీకు బీవీఆర్ఐటి కాలేజ్ అనేది ఉంది, అనురాగ్ యూనివర్సిటీ ఉంది, కేయూ ఉంది, మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, కాకతీయ ఉంది, సిఎంఆర్ ఉంది, సిఎంఆర్కే, సిఎంఆర్ఐటి,
దెన్ ఐఏఆర్ఈ ఉంది, జేఎన్టీయు మంథని ఉంది, గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, జేబిఐటి ఉంది, దెన్ కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కొత్తగూడెం ఉంది, నీల్ గొగ్డే ఉంది, మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ. ఇవి మీ టాప్ 30 లిస్ట్ ఇన్ తెలంగాణ. సో మీరు ఫస్ట్ ప్రయారిటీ ఈ టాప్ 30కి మాత్రమే ఇవ్వాలి. దాని తర్వాత మీకు ఇంకొన్ని అడిషనల్ కాలేజెస్, ఎవరికైతే పెద్ద ర్యాంక్స్ వచ్చాయో, ఎవరికైతే అబౌవ్ 50,000 అబౌవ్ 60,000 వచ్చాయో వాళ్ళు కూడా అడుగుతున్నారు, సార్ కొన్ని కాలేజెస్ పేర్లు మాకు చెప్పండి, మేము అప్లై చేసుకుంటాము. సో మీరు ఇక్కడి నుంచి మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి వీటిల్లో చేయొచ్చు. గురునానక్ ఇన్సిటెక్ క్యాంపస్, విద్యాజ్యోతి, గీతాంజలి, సిఎంఆర్, ఎంఎల్ఆర్, ఎస్ఆర్ యూనివర్సిటీ, అనురాగ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, విజ్ఞాన్ భారతి, టీకేఆర్, ఎంఎల్ఆర్ఐటి, సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్, సెంట్ మార్టిన్, శ్రీ ఇందు, విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్స్, అరోరాస్, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్, సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇలాంటివి మీకు లిస్ట్ అనేది, డీటెయిల్డ్ లిస్ట్ అనేది ఉన్నాయి. సో ఇవి మీ టాప్ కాలేజెస్ లిస్ట్. యాజ్ వి టోల్డ్ యూ, Tier 1 మీది టాప్ ప్రయారిటీ ఉండాలి. ఏ బ్రాంచ్ వచ్చినా కానీ Tier 1 కాలేజ్ మీరు తీసుకుంటే యూ విల్ బీ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్. మీకు ఆ బ్రాండ్ నేమ్ అనేది ఉంటుంది అండ్ యూ హ్యావ్ అన్ ఆప్షన్ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ సమ్ ప్లేస్మెంట్. మీరు సపోజ్ కంప్యూటర్ సైన్స్ కాకుండా వేరే బ్రాంచ్ లైక్ మెకానికల్ తీసుకున్నారనుకోండి, సిబిఐటి వాసవిలో, you might not be getting in a top company like computer science, but you will still get some placement. ఎందుకంటే లెగసీ కంపెనీస్ చాలా వెళ్తాయి, మీకు అట్లీస్ట్ ఒక ఆపర్చునిటీ, మీకు ఆ సేఫ్, ఇది మీరు ఆ సేఫ్టీ నెట్ అనేది ఉంటుంది. సో కంపల్సరీగా ఫస్ట్ ప్రయారిటీ అనేది Tier 1కి ఇవ్వండి. ఈ Tier 1 ఓవర్ అప్లై చేసుకోవచ్చు. మీకు ఒకవేళ బిలో 10,000 ర్యాంక్ వచ్చి ఉంటే మీరు ఈ Tier 1 కాలేజెస్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు బిలో 10,000 ర్యాంక్ వస్తే కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐఎంఎల్, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ అన్ని బ్రాంచెస్, ఐటీ బ్రాంచెస్, వీటిలో అన్నింటికీ అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు బిలో 20,000 వచ్చిందంటే నాన్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్ కూడా మీరు ఈ టాప్ 10 Tier 1 కాలేజెస్లో మీరు టాప్ 10-15లో అప్లై చేసుకోవచ్చు. Tier 2 ఓవర్ అప్లై చేసుకోవాలి. ఎవరికైతే 25,000 నుంచి 40,000 ర్యాంక్ వరకు వచ్చిందో మీరు Tier 2 అండ్ Tier 3 కాలేజెస్ అప్లై చేసుకోవచ్చు కంప్యూటర్ సైన్స్ కోసం. అదే మీకు కంప్యూటర్ సైన్స్ కాదు, వీఆర్ ఓకే విత్ ఏ ట్రిపుల్ బ్రాంచ్, వీఆర్ ఓకే విత్ ఏ మెకానికల్ బ్రాంచ్, వీఆర్ ఓకే విత్ సివిల్, కెమికల్ లాంటివంటే ఈ 25,000 to 40,000 వచ్చిన స్టూడెంట్స్ కూడా టాప్ 10-15 కూడా అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ కట్ ఆఫ్స్ లాస్ట్ ఇయర్ కొందరు స్టూడెంట్స్కి 30,000, 35,000 వచ్చిన ర్యాంక్ స్టూడెంట్స్కి కూడా ట్రిపుల్ ఇన్ వన్ ఆఫ్ ద టాప్ కాలేజెస్లో కూడా వచ్చాయి. గర్ల్స్ స్టూడెంట్స్కి మీకు డైలమా ఉంది, మెకానికల్ ఇంజనీరింగ్ పెట్టుకోవచ్చా, మాకు టాప్ కాలేజ్లో వస్తుంది. యూ క్యాన్ ప్రిఫరెన్స్ టాప్ కాలేజ్కి ఇవ్వండి, తర్వాత మీ ఇష్టం. నేను చెప్పేదంతా నేను చెప్పాను. మీకు ఒకవేళ కాలేజ్ వైజ్ డీటెయిల్డ్ రిజర్వేషన్ కేటగిరీ వైజ్ అనాలిసిస్ కావాలంటే కింద మీరు ఇంట్రెస్టెడ్ అని కామెంట్ చేయండి, మేము ఇంకో వీడియో చేస్తాము విచ్ ఇంక్లూడ్స్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ కాలేజెస్, ఏ ర్యాంక్ వైజ్ ఏ కాలేజెస్ పెట్టుకోవచ్చు, అవన్నీ కూడా మేము మీకు డీటెయిల్డ్గా చెప్తాము ఈ ఛానల్ త్రూ. ఇప్పుడు మీ అందరికీ కాలేజెస్ తెలిసిందే, బ్రాంచెస్ సంగతి తెలిసాయి. మీకు ఇప్పుడు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉండబోతుందో తెలియాలని ఉంది. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తెలంగాణ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఫస్ట్ ఆస్పెక్ట్ మనకి నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మన డైరెక్టర్ ఆఫ్ తెలంగాణ ఎడ్యుకేషన్ మొన్న రీసెంట్లీ మీడియా స్టేట్మెంట్ ఇవ్వడంతో ఇంట్రాక్షన్తో ఏం చెప్పారంటే July 1st వీక్ మన కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మన నోటిఫికేషన్ అనేది మనము జూన్ లాస్ట్ వీక్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఈసారి ఆగస్ట్లోనే స్టార్ట్ చేస్తామని చెప్పారు. సో ఆగస్ట్ లోపల జూలై టు ఆగస్ట్ 1 monthలో అన్ని రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేవి అయిపోతుంది, మొత్తం ఫైనలైజ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో నేను మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ తెలియాలంటే కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. అది మీ టీజీ వెబ్సైట్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ఇస్ ది ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్.
రిజిస్ట్రేషన్ చేసి అంటే మీ బేసిక్ డీటెయిల్స్ అదంతా చేసి ఫీ అనేది కూడా మీరు పే చేయాలి. కౌన్సిలింగ్ ఫీ అనేది ఉంటుంది, 900 to 1200 రూపీస్ మధ్యలో ఉంటుంది, అది మీరు పే చేయాలి. సెకండ్ స్టెప్ మీరు ఏం చేయాలంటే ఇది చేశాక మీరు స్లాట్ బుక్ చేసుకోవాలి. ఈ స్లాట్ బుకింగ్ ఎందుకు? ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. అంటే మీరు ఇలా మూవీ టికెట్స్ బుక్ చేసుకున్నట్టే ఒక పర్టిక్యులర్ డేట్ అండ్ టైం మీ ర్యాంక్ వైజ్ బుక్ చేసుకున్నారంటే మీ సర్టిఫికేట్స్ అన్ని తీసుకుని వాళ్ళు వెరిఫై చేసి మీకు ఒక స్లిప్ ఇస్తారు. సో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వగానే మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. సో ఈ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకుంటారు? సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వగానే మీరు లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, మెయిల్ ఐడితో మీరు జనరేట్ చేసుకుని మీరు ఈ వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి? నేను ఇప్పుడు చెప్పినట్టు ఏ కాలేజ్, ఏ బ్రాంచ్, ఏ సీక్వెన్స్లో పెడుతున్నారు చాలా చాలా ఇంపార్టెంట్. మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పుడు వెబ్ ఆప్షన్స్ గురించి కూడా నేను డీటెయిల్గా చెప్తాను. అండ్ ఫైనలీ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాక మీకు అలాట్మెంట్ అనేది ఇస్తారు. అంటే ఏ కాలేజీ, ఏ బ్రాంచ్ వచ్చిందో మీకు SMS అనేది వస్తుంది. మీరు ఈ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుని మీరు డెసిషన్ తీసుకోవచ్చు. మీరు అలాట్మెంట్ తీసుకుంటారా, మీరు అలాట్మెంట్ తీసుకోరా. ఇలా మీకు 2 rounds ఆఫ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. అండ్ దాని తర్వాత ఫైనల్ ఫేజ్, స్పాట్ అడ్మిషన్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఇది మన తెలంగాణ EBSET కౌన్సిలింగ్ ప్రాసెస్. జనరల్లీ ఈ కౌన్సిలింగ్ విండో అనేది ఒక్కొక్క ఫేజ్కి అరౌండ్ 10 days ఆఫ్ టైంలో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ మీ వెబ్ ఆప్షన్స్, మీకు అలాట్మెంట్, ఇవన్నీ మీకు ఈ 10 daysలో అయిపోతాయి. టోటల్ 3 rounds ఆఫ్ కౌన్సిలింగ్ కాబట్టి మీకు 1 monthలో కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది అయిపోతుంది. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము స్లాట్ అనేది బుక్ చేసుకుంటున్నారు కదా, సో ఉన్న సర్టిఫికేట్స్ అన్నీ రెడీ పెట్టుకోండి. ఇంపార్టెంట్ సర్టిఫికేట్ మన కాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, ఇన్కమ్ సర్టిఫికేట్ కానివ్వండి, ర్యాంక్ కార్డు, మీ స్టడీ సర్టిఫికేట్స్, సో ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోవాలి. చాలామందికి ఏంటి లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, లేటెస్ట్ కాస్ట్ సర్టిఫికేట్ లేదు, అది అప్లై చేసుకోండి, ఇంకా మనకి టైం ఉంది కాబట్టి. సో ఇవన్నీ సర్టిఫికేట్స్ రెడీ పెట్టుకోండి. కాలేజ్ అండ్ బ్రాంచ్ ఏవేవి వస్తున్నాయి మీ ర్యాంక్ ప్రకారం అది మీరు డెసిషన్ అనేది తీసుకోండి. ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఏ కాలేజ్ తీసుకోవాలి, మీ బ్యాకప్ బ్రాంచ్ ఏంటి, ఇదంతా కూడా మీరు ఇదంతా రెడీ ఉన్నారంటే యు ఆర్ రెడీ ఫర్ ది కౌన్సిలింగ్ ప్రాసెస్. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. మీరు ఒకవేళ కరెక్ట్గా ఫాలో అవ్వకపోతే మీకు అలాట్మెంట్ అనేది కూడా రాని స్టూడెంట్స్ చాలామందిని చూసాం మంచి ర్యాంక్ వచ్చినా కానీ. సో కరెక్ట్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో మీకు ఒకవేళ డీటెయిల్డ్ కాలేజ్ అనాలిసిస్ కావాలంటే కింద ఇంట్రెస్టెడ్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం వీ విల్ మేక్ దట్ వీడియో యాజ్ వెల్. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ తెలంగాణ కౌన్సిలింగ్. మీకు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రాగానే విల్ బి బ్యాక్ అగైన్. ఆల్ ది బెస్ట్, టేక్ కేర్, థ్యాంక్ యూ.